6 ఫీట్ల వెడల్పు 8 ఫీట్ల పొడవు కలిగిన ఒక కిచెన్ రూమ్కి సిమెంట్ బల్లలు వేసి కిచెన్ రూమ్ సెట్ చేసాము. తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో ఈ వర్క్ కంప్లీట్ చేసాము. ఈ కిచెన్కి వచ్చేసి ఒక విండో వచ్చింది, ఒక డోర్ వచ్చింది, ఒక కబోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి ఇంకా తక్కువ బడ్జెట్లో అందంగా వచ్చే విధంగా ఈ కిచెన్ రూమ్ సెట్ చేసాము. ఈ వీడియోలో పూర్తి వరకు చూడొచ్చు, చివరి వరకు చూడండి. చాలా నీట్గా ఈ వర్క్ కంప్లీట్ చేసాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆల్ వీడియోస్ మన ఛానల్లో చూడొచ్చు. ఇవి కొలతలు ఎంతెంత పెట్టినామో కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైట్ వచ్చేసి 31 ఇంచు తీసుకున్నాము, 31 ఇంచెస్ తీసుకున్నాము. లోతు వచ్చేసి గ్యాస్ స్టవ్ ఉన్న లోతు వచ్చేసి 21 ఇంచు లోతు తీసుకున్నాము. సింకు 18 2 అడుగుల సింక్ అయితే వస్తుంది. 21 ఇంచు మనం లోతు తీసుకుంటే కనుక తూర్పు వాల్కి ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. తూర్పు వాల్కి 21 ఇంచు తీసుకున్నాము. దక్షిణ వాల్కి వెడల్పు వచ్చేసి 16 ఇంచులు తీసుకున్నాము. ఎందుకంటే మనకి ప్లేస్ తక్కువగా ఉంది, ఇంకా మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. వెడల్పు ఎక్కువ ఉంటే కనుక ఇంకా లోతు అయితే పెంచుకోవచ్చు. దక్షిణ వాల్కి ఈ టోటల్ హైట్ అంతా కూడా 31 ఇంచు తీసుకున్నాము. తక్కువ టైంలో వర్క్ కంప్లీట్ చేసే విధంగా సిమెంట్ బల్లలు వేసి ఫిట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా 1 అవర్ లేదా 2 అవర్స్లో ఈ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సిమెంట్ బల్లలు వేయటం వల్ల మనకి ప్లేస్ కలిసి వస్తుంది, చూడటానికి అందంగా ఉంటుంది. ఇంకా మనం డోర్స్ లాంటివి కూడా కట్టించుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా మనకి ఎల్ షేప్ పొడవైతే వద్దును, ఇక్కడ డోర్ ఇవ్వటం అయితే జరిగింది. ఉత్తరం వాళ్ళకి కిచెన్ ప్లాట్ఫామ్ వల్ల టచ్ కాకుండా 1 or 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి సెట్ చేయడం జరిగింది. ఈ బల్లల వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాము. ఈ వర్క్ అంతా కూడా వెంటనే చేస్తున్నాము. వీటిపైన సిమెంట్ బల్లలు కూడా 1 ఇంచ్ మందంలో తీసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బల్ల వెడల్పు వచ్చేసి 21 ఇంచ్ తీసుకున్నాము. 18 2 ఫీట్ల వెడల్పులో కిచెన్ సింక్కి సెట్ చేసి ఇక్కడ కట్ చేసి ఫిట్ చేస్తున్నాము. ఈ బల్లలు మనం ఏ విధంగా వేసామో పైన టాప్లో కూడా హాఫ్ రౌండ్తో సిమెంట్ బల్ల వర్క్ అది చేసాము. నెక్స్ట్ మీకు ఈ బల్లలు మేము ఏ విధంగా వేసామనేది ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. సింపుల్గా తక్కువ టైంలో మనం ఈ విధంగా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. హైట్ 31 ఇంచ్ తీసుకున్నాము, ఎందుకంటే కిందన మనకి టైల్స్ వస్తాయి. తర్వాత లేదంటే నార్మల్ ఫ్లోర్ చేసుకున్న 1 ఇంచ్ పైకి అయితే లేస్తుంది కాబట్టి 31 ఇంచ్ తీసుకున్నాము. 30 ఇంచులు మనకు సరిపోతుంది హైట్ వచ్చేసి. తర్వాత వీటిపైన టైల్స్ అయితే వస్తాయి. ప్లాట్ఫామ్ కూడా 31 ఇంచ్ వరకు మనం సెట్ చేసుకోవచ్చు. 31 ఇంచు లేదా 32 ఇంచుల వరకు కూడా ఉండొచ్చు. అంతకన్నా మనకి ఎక్కువ సెట్ చేసుకుంటే కనుక మనం కుకింగ్ చేస్తున్నప్పుడు హైట్ అయితే వచ్చేస్తుంది. స్టవ్ పై నుంచి ఏమైనా పైనుంచి మెటీరియల్ తీసుకోవాలంటే కనుక మనకి ఇబ్బంది అయితే అవుతుంది. హైట్ ఎక్కువగా వేసుకుంటే కనుక, ఒకవేళ మనం తక్కువ వేసుకుంటే కనుక కిందన
గ్యాస్ బండ్లు పెట్టుకుంటే కనుక లోపలికైతే వెళ్ళవు. తర్వాత ఇక్కడ విండో అయితే వచ్చింది. విండో లేకుంటే కనుక చివరి వరకు కూడా సిమెంట్ బల్లలు అయితే వేద్దాము. 2 బల్లలు లెక్క వేస్తాము. ఇక్కడ రాలేదు కాబట్టి కార్నర్కి వచ్చేసి హాఫ్ రౌండ్ బల్లలు అయితే సెట్ చేస్తున్నాను. ఇవి 9 ఇంచుల లోతు తీసుకున్నాను బల్లలు వచ్చేసి. కాన్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 9 ఇంచుల వరకు తీసుకోవడం జరిగింది. సమభాగాలుగా వచ్చేసి ఈ బల్లలు అనేది సెట్ చేస్తాము. తర్వాత బ్యాక్ సైడ్లో ఒక కిచెన్ కబోర్డ్ కూడా ఇచ్చాము. లోతు కూడా మనం ఎక్కువగా తీసుకున్నాము. 16 ఇంచుల లోతు అయితే తీసాను. బ్యాక్ సైడ్ మనకి లోతు ఉంది కాబట్టి సెట్ చేసాము. ఈ 9 ఇంచులు గోమ పక్కన కట్ వస్తుంది. తర్వాత 9 ఇంచులు మనకి వాల్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ గోల్డ్ బెడ్ లెక్క కట్టిన తర్వాత మిగతా ప్లేస్ అంతా కూడా కిచెన్కి యూస్ అయ్యే విధంగా సెట్ చేసాము. పైన 9 ఇంచులు తీసుకున్నాము. తర్వాత 1 ఫీట్, తర్వాత 16 ఇంచులు. ఈ లెక్కన సమభాగాలుగా కాకుండా స్టెప్ లెక్క తీసుకున్నాము. కిచెన్ సంబంధించి కదా, మనకి ఏమైనా చిన్న మెటల్ ఉంటే పైన, తర్వాత ఇంకొంచెం పెద్దవి ఉంటే తర్వాత లేరు, కొంచెం పెద్దవి ఉంటే తర్వాత లేరు. ఈ విధంగా సెట్ చేసే విధంగా సెట్ చేసాము పళ్ళలో. కిచెన్ కబోర్డ్ కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ మనం బ్రిక్స్తో కట్టుబడి కట్టి కట్టలు కట్టాలంటే కనుక ఒకరోజు బ్రిక్స్తో కట్టలు కడతాము, మరలా నెక్స్ట్ డే ప్లాస్టింగ్ చేయాలి, నెక్స్ట్ డే బల్లలు ఫిట్ చేయాలి. అంటే మనకి ఎక్స్ట్రా వర్క్ అయితే అవుతుంది బ్రిక్ వర్క్తో మనం చేస్తే కనుక. బ్యాక్ సైడ్ కబోర్డ్ చూడండి. 9 ఇంచులు, 1 ఫీట్, 16 ఇంచులు, 18 ఇంచుల లెక్క స్టెప్ లెక్క ఇవ్వటం జరిగింది. ఈ బల్లలు సెట్ చేసిన తర్వాత వెంటనే ఫినిషింగ్ కూడా చేసేసాము. పైన టాప్లో కూడా మనం ఎల్ షేప్లో కిచెన్కి సంబంధించి బల్ల కూడా ఇచ్చాము. 18 ఇంచులు బల్ల వేసాము. ఓకే ఫ్రెండ్స్, తక్కువ టైంలో ఈ విధంగా కిచెన్ అయితే సెట్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.